హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ హిందీ మీడియం చూస్తూ ఉన్నాము. ఓకలి ఔషధ్, ఓకలి ఔషధ్, ఓకలి బహుత్ కామ్ ఆతి హై. మనం వచ్చేసి రోకల్లో మనం వచ్చేసి అనేకమైనటువంటి పనులు మనం చేయవచ్చు అనమాట. ఓకలి మే అనాజ్ కూటా జాతా హై. ఎటువంటి పనులు చేయవచ్చు అంటే మనకు ధాన్యాన్ని దంచుకోవచ్చు అనమాట. ధాన్యాన్ని పిండి దంచుకోవచ్చు, పిండి రుబ్బుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మనము రోకల్లో మనం చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా మనం వచ్చేసి దంచుకునే దానికి అనేకమైన ఓకలి మే ఔషధ్ బనాయా జాతా హై. ఔషధాన్ని కూడా తయారు చేస్తారు. ఔషధ్ రోగ్ బగాతా హై. మనకు వచ్చేసి ఔషధం వచ్చేసి రోగాన్ని తగ్గిస్తుంది. ఈ ఆన్సర్లని మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. ఓకలి మే అదరక్ కూటీ జాతి హై. అల్లాన్ని దంచుతూ ఉన్నారు. లడక ఔషధ్ పీ రహా హై. ఔషధాన్ని తాగుతూ ఉన్నాడు అనమాట పిల్లవాడు. चित्र देखिए, शब्द पढ़िए, अक्षर पहचानिए. वर्णमाला के చార్ట్ में भी सभी पहचानिए. ఔ, ఓ, ఔ, దా అనేటువంటి అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి కొన్ని పదాలని మనము తయారు చేద్దాము. తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. కొన్ని పదాలని చదువుదాము. ఔరత్, ఓస్, ఓకలి, ఔజార్, దూత్, ధనుష్. కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని చూద్దాము. ఓస్, ఓట్, ఓట్, ఆవో, ఔరత్, ఔషధ్, ధన్. వీటి గురించి మనం తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. బిందువుకు మిలాకర్ అక్షర్ మిలాకర్ పడియే. ఓ, ఖ, లి, ఓ, ఔ, ష, ద, ధ, నా. ఈ అక్షరాలని అందంగా రాయండి. ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. సుందర అక్షరం మే నిమ్నలిఖిత శబ్ద లిఖియే. ఔరత్, ఔషధ్ అందంగా రాయండి. చిత్ర దేకర్ రిక్త స్థాన్ సహీ శబ్ద లిఖియే. ఇవన్నీ మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఓకలి బొమ్మను వచ్చేసి గీసి పేరుని రాయండి.